అందరికీ వందనాలండి. గత కొన్ని నెలలుగా ఈ విధంగా ఈ సజ్జవారి ప్రాంతంలో సజ్జవారిపాలెం ప్రాంతంలో ఈ విధంగా కోడిక ఏర్పాటు చేసుకోవటానికి తరచుగా దేవుడు కృప చూపారు. ముఖ్యంగా భవానీ గారు, మంజులక్క గారు, ఇంకా కుటుంబస్తులు ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడల్లా సేవకుల క్షేమాన్ని కోరి ప్రయాసతో భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రభు కుటుంబాలని ఆశీర్వదించినట్లుగా, ఆత్మీయ మేలులు కలగజేయనట్లుగా ఒక నిమిషం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు దేవ, మీ అతి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ ప్రాంతంలో తరచుగా అనేక సార్లు ప్రభు కూడిక ఏర్పాటు చేసుకోవటానికి నాయన మీరు కృప చూపుతూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, కుటుంబస్తులు కూడా నాయన ఎంతగానో సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి నాయన వారి వంతు తమ ప్రయాస ఈ పరిచరణలో కూడా పాల్పొందుతూ ఉండగా నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తానన్నారు. నాయన, గత దినాలన్నీ కూడా ఈ ప్రాంతంలో కూడిక ఏర్పాటు చేసుకోవడానికి కుటుంబస్తులు ఎంతో ప్రేరేపించి నాయన సహకరిస్తూ వచ్చారు. నేను ఈ సమయంలో కుటుంబస్తులందరి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. మంజులకు కుటుంబాన్ని బట్టి, భవానీ గారి కుటుంబాన్ని బట్టి, ఇక్కడ ఉంటున్న మా సంఘ విశ్వాసుల ప్రతి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించండి, క్షేమాన్ని కలగచేయండి. నాయన, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నాయన అనేక ప్రజలు రక్షించబడాలి అని నాయన సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రయాస వ్యర్థం కాకుండా నిశ్చయముగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలను మీరు రక్షించబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కుటుంబస్తుల ద్వారా నాయన ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆయన ఇంటి యజమానులను కూడా మీరు రక్షణలోనికి నడిపించి ఆయన మమ్మల్ని మా ద్వారా గుంపు జనాన్ని మీరు ఆకడకై ఈ ప్రాంతంలో మీరు సిద్ధపరుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీరు మాకు ఇచ్చిన విలువైన కుటుంబాలను బట్టి మీ నామాన్ని గణపరుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరిగి ఇలాగే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉన్న రోజులు. యేసుక్రీస్తు వారు ప్రతి చోట చేరి వచ్చిన ప్రజలందరికీ కూడా పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలు, సంగతులు వారికి బయలుపరుస్తూ ఉండేవాడు. దేవుని రాజ్యం సమీపించింది అనే మాట తెలియచేస్తూ పరలోక రాజ్య మర్మాలు వారికి అర్థమవ్వాలని ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు అక్కడ చేరి వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా క్రీస్తును వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా వారు చాలా ఆసక్తిగా దేవుని యొక్క మాటలు వినటానికి కూడి వచ్చేవాళ్ళు. అలా యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లో చాలా విలువైన మాటలు తెలియచేస్తూ వచ్చారు. కొండ ప్రసంగంలో ధన్యతల గురించి తెలియచేశారు. ఇలా యేసుక్రీస్తు వారు బోధించిన బోధలో చాలా మాటల చేత ఆనాడు చేరి వచ్చిన ప్రజలందరూ కూడా ఆత్మీయ మేలులు పొందుతూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలలో వాళ్ళకున్నటువంటి రోగాలే కానీ, వాళ్ళకున్న పాపాలే కానీ వారిని క్షమించి వారికున్న రోగాల నుంచి విడుదల చేసి అద్భుతమైన మహత్కార్యాలు కూడా వారి జీవితాలలో చేస్తూ సంచరిస్తున్నటువంటి రోజులవి. అంత మాత్రమే కాదు, అక్కడ చేరి వచ్చిన ప్రజలు కూడా మరి మీటింగ్స్కు లేకపోతే ఆ యేసుక్రీస్తు యొక్క మాటలు వినటానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా వారికి ఒకటి
ఆత్మీయ ఆహారం చేత వారిని తృప్తిపరుస్తూ ఉండేవారు. రెండవది భౌతికమైన ఆహారం ద్వారా కూడా వారిని తృప్తిపరుస్తూ ఉండేవాడు. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా పరలోక రాజ్య సువార్తను తెలియచేస్తూ అక్కడక్కడ ప్రజలు గుమికూడి ఆయన యొద్దకు వచ్చినప్పుడు మరి ప్రార్థనలు చేయించుకొని ఆత్మీయ మేలులు పొందటానికి వాక్యము ద్వారా బలపరచబడిన వారికి ఆహారం మరి ఎలా. కాబట్టి అక్కడక్కడ దేవుడు ప్రజల మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు వారికి ఒకటి ఆత్మీయ ఆహారం చేతను, రెండవది భౌతికమైన ఆహారం చేతను తృప్తిపరుస్తూ వచ్చారు. ఇప్పుడు చదివిన ఆ మాటలో మనం గమనించినట్లయితే వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పిన. వాళ్ళు 12 గంపలు నింపిరి అని మనం చదువుతూ ఉన్నాం. ప్రజలు ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరచబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు శారీరకమైనటువంటి ఆహారం చేత తృప్తిపరచబడి 12 గంపలు నింపిరి. సమృద్ధి అయినటువంటి ఆహారం. అందుకే మన సంఘాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భోజనాలు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఒకటి ఆత్మీయ ఆహారము దేవుని ప్రజలైన వాళ్ళకి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా. ఆ తర్వాత భౌతికమైన ఆహారము కూడా దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా భోజనం చేసి పెడితే బాగుంటుందని దైవజనులు యేసుని గారు ఆ రోజుల్లో ఇచ్చిన ఆలోచనను బట్టి మందిరాల్లో భోజనాలు తయారు చేసినప్పుడు వాళ్ళు భోజనాలు చేసి తృప్తి చెంది వెళ్ళిపోతారు. మొన్న కూడా ఒక తల్లిగారు, అయ్యా నాకు షుగరు బీపీ ఉందయ్యా, కొద్ది వెంటనే తినేసాను, ఇప్పుడు నాకు బాగుంది అని అంటది. అంటే ఆత్మ బలపడడానికి ఒకటి వాక్యం అనే ఆహారం, శరీరం బలపడటానికి భౌతికమైన ఆహారం కూడా అవసరం. కాబట్టి దేవుని ప్రజలైన మనల్ని ఆయన ఆత్మీయంగాను భౌతికంగాను ఆశీర్వదించి మనల్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ఉన్న రోజుల్లో కొందరు యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఎందుకంటే యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారు భౌతికంగాను ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరచబడుతూ వచ్చారు. అక్కడ ఒక అద్భుతమైన క్రియ ద్వారా అక్కడ ఉన్న మనుషులు వాళ్ళు చూసి క్రీస్తుని గురించి అనుకుంటూ ఉన్నారు. ఆ మనుషుడు యేసు చేసిన సూచక క్రియలు చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనొచ్చు ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు అనుకున్నారు, అంటే 5 రొట్టెలు 2 చేపల ద్వారా ఒక మిరాకిల్, అద్భుతమైన క్రియ జరిగితేనే మీరు క్రీస్తుని వెంబడిస్తారా, నమ్ముతారా? అలా కాదు కదా. 26వ వాక్యాన్ని మీరు చూడండి. మీరు సూచనలను చూచటం వలన కాదు, మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటారు. ప్రియమైన వారలారా, క్రీస్తును వెంబడించినప్పుడు ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరచబడాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి అని ఆశపడే ప్రజలు ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్న రోజుల్లో మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెదుకుచున్నారు అంటాడు. అంటే అక్కడ కొంతమంది క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 5 రొట్టెలు 2 చేపలు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇక ఈయనతో పాటు వెళ్తే మాకు సమృద్ధైన ఆహారం దొరుకుతుంది అన్నట్లుగా కొందరు భౌతికమైన ఆహారం చేత తృప్తిపరచబడాలని వెంబడించే వాళ్ళు, వెతికే వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి ఈ మాట చెప్తూ ఉన్నారు. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెతుకుచున్నారు. సూచక క్రియలు, అద్భుతమైన కార్యాలు చూచి మీరు క్రీస్తుని వెంబడించడం, లేకపోతే పరలోక పట్టణానికి చేర్చబడే అనుభవాలు కాకుండా రొట్టె దొరుకుతూ ఉంది,
అని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారు అని అంటారు. ప్రేమిన వర్లరా, కాబట్టి యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి రోజుల్లో ఒకటి ఆత్మీయ ఆహారము చేత తృప్తిపరిచేవాళ్ళు, ఆ తర్వాత భౌతికమైన ఆహారము కూడా వాళ్ళకి దొరుకుతూ ఉండేది. భౌతికమైన ఆహారము అన్నప్పుడు ప్రేమిన వర్లరా కొన్నిసార్లు ఆహారము పంచిపెట్టడం కూడా కష్టమే. నేను ఆ మధ్య కర్నూలు సేవ చేస్తున్నప్పుడు ఇలాగే కొన్ని గ్రామాల్లో సంచరిస్తూ కూటాలు ఏర్పాటు చేసేవాడిని. ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళాం. నది ఏరు ఉంటుంది, దాటి అద్దరికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళేవాళ్ళు. నాతో పాటు ఆటో నడిపే అతను చాలా లావుగా ఉంటాడు, మహేష్ అని. వాడు 2-3 ప్లేట్లు వేసేస్తాడు అంతే భోజనం. మహేష్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళే పాపవాళ్ళు చాలా పేదోళ్ళు. ఆ ఇంట్లో కూర్చొని ఇంకా ప్రార్థన అయిపోయింది, భోజనం పెట్టారు. ఇక వెంటనే ఇక నాతో పాటు, అంటే ఎస్పెషలీ వేరే విధంగా కాదు, వాడు కూడా వచ్చి కూర్చున్నాడు, భోజనం చేశాడు, పెట్టారు, తిన్నాడు, పెరుగు వేసుకున్నాడు. అని చూసి నేను కూడా తగ్గించి అన్నం తిన్నా, వాడికి పెట్టండి అని. వాళ్ళే పాపం చిన్న పాత్రలో అన్నం తయారు చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత వెళ్తూ వాళ్ళు అన్నారన్నా, ఈసారి వాడిని అసలు తీసుకురాబాకండి అన్నదండి. ఆ ఇంట్లో ఉండే తీసుకురావద్దండి అని అన్నారు వాళ్ళు. అంటే భౌతికమైన ఆహారం కొరకు వెతికే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు రోజుల్లోనే ఉన్నారు. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెదుకుచున్నారు అని అంటారు. కాబట్టి ప్రేమిని వర్లరా, ఇక్కడ దేవుడు తన ప్రజల్ని భౌతికంగాను ఆత్మీయంగాను ఆహారం చేత తృప్తిపరుస్తారు. అయితే రోమా సంఘానికి పౌలు గారు ఒక మాట అంటారు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన ఆహారము కొరకు వాటి నిమిత్తం తృప్తి చెందాలి అని ఆశపడుతూ ఉండాలి. యేసుక్రీస్తు వారు ఇంకొక మాట అంటారు, ఇదిగో భౌతికమైనటువంటి క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడవద్దు, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి అని అంటారు. అంటే అలాగంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుండా తినకుండా ఉండమని కాదు, క్షయమైన ఆహారం కొరకు మీరు ఎందుకు ప్రయాసపడతారు అంటే భౌతికమైన వాటి కొరకు ఎందుకు మీరు ప్రయాసపడతారు, ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమిన వర్లరా, 2 విధాలుగా 2 రకములైన ఆహారాలు పెట్టి దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. వీటిలో ఏది ప్రాముఖ్యమైందంటే ఆత్మ సంబంధమైన ఆహారమై ఉన్న దేవుని వాక్యమే చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, 63వ కీర్తన 5వ చరణంలో మనం గమనించినట్లయితే ఒకటి భౌతికమైన ఆహారం ఉన్నది, ఆత్మీయ ఆహారము ఉన్నది. కానీ కీర్తనల్లో కూడా ఒక మాట రాయబడి ఉన్నది, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో కలగజేసేటివి అంటాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని అంటారు. అక్కడ మీరు గమనించండి, కీర్తనాకారుడు ఆ కీర్తనల్లో ఓ ఆత్మ సంబంధమైన దాహము కలిగి ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు ప్రభువుని వెతుకుతూ ఉన్న అనుభవం వర్ణించి రాస్తున్నటువంటి మాటలు అవి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును. నీవే నా దేవుడవు, వేకువనే నేను నిన్ను వెదకుదును. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని ఏ అనుభవాన్ని గురించి అక్కడ కీర్తనకారుడు రాస్తారంటే, ప్రభువుని విశ్వసించాడు, ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నాడు. వేకువని లేచి నేను ప్రభువుని వెదకాలి, ఆదివారం సబ్బతు దినమున ప్రభువుని వెదకాలి, ప్రతి ఉదయాన్ని ప్రభువుని వెదకాలి అని ఓ ఆత్మ సంబంధమైన దాహముతో ప్రభువుని వెదకే ఆ అనుభవం కొరకై ఆయన వేగిరపడుచు ఉన్నప్పుడు, అది దొరికినప్పుడు ప్రభువుని ఆత్మ సంబంధమైన విధంగా ఆయన ఆరాధించి స్తుతించి పరిపూర్ణంగా ప్రభుని కొనియాడుతున్న సమయంలో
దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచూ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తారంటే, దేవుడన్నా ప్రార్థనన్నా కీర్తనాకారుడైన దావీదుకి చాలా ఇష్టం. అందుకే 27వ కీర్తన 4వ చరణంలో, రాజు ఉన్నవాడు భౌతికమైన ఆహారము తిని త్రాగి సుఖిస్తూ లోక సంబంధమైన సుఖభోగాల్లో ఉండటానికి అవకాశం ఉంది. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి యెహోవా యుద్ధ ఒక్క వరం అడిగితేని దానిని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములు ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేయగోరుచున్నా. నేను ఒక రాజు ఉన్న ఆయన దావీదు గారు ఈ మాట అంటారండి. రాజు ఉన్నవారు ఆ మాట అంటారా? ఎందుకు అనరు అంటే, ఈ ఒక అన్ని వసతులు లేక డబ్బు వెండి బంగారు దాసదాసి జనులు సుఖభోగాలు ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు అరుదు. లోక సంబంధమైన ఆహారము లోక సంబంధమైన వసతులన్నీ ఉన్నవాళ్ళు ప్రభువుని వెంబడించడం అసాధ్యం. అందుకే యేసు ప్రభువారు ధనవంతుడైన యవనస్తునితో ఒక మాట అంటారు, ఇదిగో నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలనుకుంటున్నావు కదా, మోషే చెప్పిన 10 ఆజ్ఞల్ని పాటించు, అప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యానికి వెళ్తావు అన్నాడు. కానీ అతను అంటాడు, చిన్న వయసు నుండియే నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవుని, ప్రభు మార్గంలో నడిపించబడుతున్నాను, ఏ పాపము చేయని వాణ్ణి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నీకు ఒకటి కొదువగా ఉంది, నీకున్నవన్నీ కూడా పేదలకిచ్చి నన్ను వెంబడించు అనేసరికి ఆ మాటకి ఆ యవనస్తుడు బాధపడి వెనుక వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో దేవుని రాజ్యములో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరట స్వరూపము అంటారు. ఇప్పుడు ఆ ధనవంతుడైన యవనస్తుడు క్రీస్తును వెంబడించలేని స్థితిలో వెళ్ళిపోయాడు. డబ్బు ఆస్తి సుఖభోగాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి నేను రావాలా, క్రీస్తును వెంబడించడం అసాధ్యం, నా వల్ల కాదు అని చెప్పి వెనుదిరిగిపోయాడండి. కాబట్టి భౌతికమైనటువంటి సుఖభోగాల కొరకు, భౌతికమైనటువంటి తినడం త్రాగడం లోక సంబంధమైన ఆహారం కొరకై వాటి చేత మనుషులు తృప్తిపరచబడుతున్న ఈ రోజుల్లో దావీదైతే ఎలాంటి విషయంలో తృప్తికరంగా ఉంటున్నాడంటే, దేవుని మందిరం అన్నా ప్రార్థన అన్నా అక్కడ జరుగుతున్న పరిచర్య అన్నా డివైన్ జీల్, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి నాలో భక్షించుచున్నది అని ఇంకొక కీర్తనలో ఇంకొక మాట తెలియచేస్తాడు. ఇక్కడ అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచూ ఉన్నది. జీవితకాలం అంతా నా దేవుని మందిరములో నేను నివాసము చేయగోరుతున్నాను, ఇంతే నాకు చాలు అని క్రీస్తును ప్రభువుని కలిగి ఈ మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వర్లరా, రాజు ఉన్న దావీదే అన్ని సుఖభోగాలు కలిగిన వాడే ప్రభుని ఆశపడుతూ ఉండగా, ప్రభు ఉంటే చాలు, ప్రభు సన్నిధిలో ఉంటే చాలు అని వాటి విషయంలో తృప్తి చెందుతున్న ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనము భౌతికమైన వాటి విషయంలో తృప్తి చెందకుండా, భౌతికమైన కార్యాలను బట్టి తృప్తి చెందే అనుభవాలు కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం తృప్తి పరచబడాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభు కావాలి, ప్రభు సన్నిధి కావాలి, దేవుడు కావాలి, వాక్యం కావాలి, దైవజనుల సహవాసము కావాలి అని ఓ ఆత్మ సంబంధమైన అనుభవాలు మనం కోరుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్న తినడము త్రాగడము సుఖించడము లోక సంబంధమైనవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే పనికి వస్తాయి. మనిషి చనిపోయిన తర్వాత తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వాక్యాల్లో మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి సంఘానికి ఒక మాట చెప్తారు. మనుషుడు లోక సంబంధమైన వాటి కొరకై తృప్తిపరచబడుతూ ఉంటే, దావీదు దేవుని గురించి, మందిరాన్ని గురించి, దైవ సంబంధమైన కార్యాల గురించి తృప్తిపరచబడుతున్న ఆ రోజుల్లో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అని అంటారు. మనిషికి ఏవి లాభసాధనము అని అంటే, ఏవి లాభసాధనం? మనుషుడు లోకరీతిగా అనుకుంటారు, తినాలి త్రాగాలి సుఖించాలి. నాతో ఉన్న నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో నాకు స్నేహితుడు ఉండేవాడు. వాడు ఎప్పుడు చూసినా తిండిపోతాడు, బిర్యానీ తింటాడు, భయంకరంగా బిర్యానీ తింటాడు, స్వీట్ తింటాడు, హాట్ తింటాడు. ఎప్పుడు చూసినా ఒరే నీకేమంటే ఇష్టం రా అంటే, నాకు మంచి మంచి బిర్యానీ అంటే ఇష్టం అంటాడు. ఇప్పుడు అనారోగ్యం వాడికి, మరి ఎలా ఉన్నాడో తెలియదు. కానీ
మనిషి తినటానికి, త్రాగటానికి, లోక సంబంధమైన కార్యాలు అనుభవించటానికి ఇష్టపడుతూ ఉంటారు. అవి శ్రేష్టమైంది. ఇంకో సహోదరుడు అంటాడు, ఒరే ఎక్కువ తినబాకరా, షుగర్ బీపీ ఉంది కదా, కొద్దిగా తగ్గించుకో అంటే, ఇప్పుడు కాకపోతే సచ్చిన తర్వాత తింటామా, ఊరకరా అని అంటాడు. ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, చచ్చిపోయిన తర్వాత తిని చచ్చిపోద్దాం అని అంటాడు అతను. ప్రేమను వర్లరా, ఇలా భౌతికమైన వాటి కొరకై మనుషులు ప్రాకులాడుతున్న ఈ రోజుల్లో వాక్యం చెబుతుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. మనం దైవభక్తిని సంపాదించుకోవాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తును వెంబడిస్తే మనకు లాభం ఏంటి అని, క్రీస్తును వెంబడించడం ద్వారా భౌతికమైన లాభాలను సంపాదించుకోవటానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే ఓ సరైన ప్రతిష్ట, ఓ సరైనటువంటి కాన్సక్రేషన్ లైఫ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు సంచి పట్టుకుని తగిలించుకొని పోతూనే ఉన్నారు. పిలుపు ఉందా, దర్శనం ఉందా, సేవ చేస్తున్నావా అంటే, నేను కూడా పాస్టర్ని. ఇంకొక ఆమె కూడా పాస్టర్ అమ్మ, ఆమె కూడా పాస్టర్ అమ్మే. ప్రతి ఒక్కళ్ళు, ఇంకొంతమంది ఇలా చాలా భౌతికమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ మార్గంలో నడిస్తే మనకు మేలు కలుగుతాయని వెళ్ళి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటి ద్వారా ఆత్మీయ నష్టాన్ని పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, అక్కడ పౌలు గారు తెలియచేస్తారు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మొదట మనుషుడు ఈ లోకంలోనికి ఏదీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేదు, అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుతాము అని అంటారు. అయితే మొదటిగా మనిషికి తృప్తిని ఇచ్చేది ఆత్మ సంబంధమైన కార్యాలు ఏమంటే దైవభక్తి గొప్ప లాభ సాధనం. భౌతికంగా అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అంటారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికేం ప్రయోజనం. అలెగ్జాండర్ ఉన్నాడు, లోక సంబంధమైన ఆస్తి, సుఖభోగాలు, రాజ్యాలు జయించి తన స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయాసపడుతూ వచ్చాడు. దేవుడన్నా ప్రార్థనన్నా తృణీకరించే వ్యక్తి చనిపోయిన తర్వాత అతడు 2 చేతులు సమాధి వెలుపల పెట్టించుకొని చనిపోయాడు. ఎందుకంటే లోకానికి చాటించాడు, నేను వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను, ఏవి నా వెంట తీసుకొని పోలేదు అని. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును అని. మనిషి చనిపోయినప్పుడు సంపాదించుకున్న ఆస్తి, వెండి, బంగారు ఆస్తులు ఏవి రావండి. అవన్నీ పిల్లలకి, సంతతికి ఇచ్చి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కానీ మనిషి వెంట వచ్చేది ఏంటంటే దైవభక్తి మాత్రమే వెంట వస్తుంది. హల్లెలూయా. ఆ దైవభక్తి ఇదిగో ఈ ప్రార్థన కోడికల ద్వారా దేవుడు మనం సంపాదించుకునేటట్లు చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ప్రార్థనలు కూడి వచ్చినప్పుడల్లా కొద్దిగా భక్తి, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మరికొద్దిగా ఆ భక్తి మీలో దేవుడు పెంపొందింప చేస్తున్నాడనే సంగతి మీరు మర్చిపోకూడదు. ఆ మధ్య 2 సహోదరులు ఉన్నారట. ఒరే పద్దాకా నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, మరి వాళ్ళు చెప్పే మాటలు అర్థమవుతున్నాయా, అక్కడికి వెళ్తే నీకేం ప్రయోజనంరా అని అంటూ ఉంటే వాడు అన్నాడట, నేను వెళ్తున్నాను, మరి అక్కడ వెళ్ళే విషయాలు మరి గుర్తున్నాయా, అవి మరి గుర్తుపెట్టుకుంటున్నావా అని అంటే వాడు అన్నాడట, ఇదిగో నాకు పెళ్ళి 18 సంవత్సరాలు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా భార్య ప్రతిరోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచు, ఆ తర్వాత నైట్ డిన్నర్. 18 సంవత్సరాల నుండి నేను తింటూ ఉన్నాను, త్రాగుతూ ఉన్నాను. ఏ రోజు ఏ వండి పెట్టిందో నా భార్య తెలియదు. కానీ 18 సంవత్సరాల నుండి నా భార్య వండి పెడుతున్నటువంటి ఆహారం తిని ఈరోజు నేను బలంగా ఉన్నాను. అలాగే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను. ఏ రోజు ఏ వాక్యం చెప్పారో మరి గుర్తులేదు, కానీ ఆయా సమయాల్లో గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను. ఏదేమైనా కూడా చెప్పే మాటలన్నీ కూడా నా జీవితంలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నా ఆత్మీయ స్థితి ఆశీర్వాదకరంగా ఉంది అని ఆ సహోదరుడు చెప్పాడండి. హల్లెలూయా. భౌతికమైన ఆహారం తన భార్య వండి పెట్టింది, ఏ రోజు ఏ వండి పెట్టిందో తెలియదు, అయినా తను బలపరచబడుతూ ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, వాక్యాలు వింటున్నాను, ప్రార్థనలో ఉన్నాను అని అంటాడు. దానికి గల కారణం ఏంటంటే ఎంత ప్రభువుని వెతికి దేవుని యొక్క వాక్యాలు విని
ప్రార్థనలు ఉంటామో అంతగా మీ జీవితాల్లో దైవభక్తి కూడా పెరుగునుగాక. దైవభక్తి కూడా పెరుగుతూ ఉంది. మీరు అనుకోవచ్చు, ఏదో ప్రార్థన పెట్టాం, చర్చికి వస్తున్నాం, వీటి ద్వారా ఏంటి లాభము అని అంటారేమో. బైబిల్ చెబుతుంది దైవభక్తిని మీరు సంపాదించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దైవభక్తిని మీరు సంపాదించుకుంటున్నారు, అది గొప్ప లాభ సాధనము. భౌతికంగా కష్టపడుతున్నారు, తింటూ ఉన్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు, కానీ ఇలాంటి ప్రార్థనలో ఉన్నప్పుడు దైవభక్తి మనలో అభివృద్ధి కలిగేటట్లు ప్రభు చేస్తూ ఉన్నాడు. కానీ మానవుడి రోజున భౌతికమైన ఆత్మ సంబంధమైన ఆహారం కంటే భౌతికమైన కార్యాల కొరకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వాక్యములో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యములో మీరు గమనిస్తే, ధన సమృద్ధిని అపేక్షించువాడు ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. చూడండి, ఇదియు వ్యర్థమే అని అంటాడు. మనిషి బ్రతకటానికి ధనము, ఆస్తులు ఇవన్నీ అవసరమే. కానీ అక్కడ సొలొమోను అనుభవపూర్వకముగా మాట రాస్తాడంటే, అనుభవపూర్వకము రాస్తాడు. ఆ క్రింది వాక్యాల్లో కూడా అలాగే మీరు చదువుకొని వస్తే, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును కూడా ఎక్కువ అవుదురు. చూడండి, ఈ రోజున మనిషి యొక్క నీ టార్గెట్ ఏంటి అంటే, చాలామంది బిజినెస్ మెన్స్ అంటారు డబ్బు సంపాదించాలి. ఓ బిజినెస్ మ్యాన్ అంటాడు, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే చాలు, ఆ సమయాన్ని నేను ఏ విధంగా బిజినెస్లో నేను నా డబ్బును ఇన్వెస్ట్ చేసి సంపాదించాలో దాని కొరకు నేను ఆలోచన కలిగి ఉంటాను, నాకు టైం లేదు అని అంటాడు. వాటి ద్వారా మనిషి ఏదో రకంగా డబ్బు సంపాదించాలంటారు. కానీ బైబిల్లో రాయబడిన మంచిదే, డబ్బు సంపాదించడం, ఆస్తులు అవన్నీ అవసరమే. కానీ ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుదురు. ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు చూడండి. ఆస్తి ఎక్కువైన ఎడల వీళ్ళని ఏం చేసి ఆస్తి తీసుకుందామా అని కనిపెట్టే వాళ్ళు ఉన్నారా లేదా? చెప్పండి, నిజం చెప్పండి, ఉన్నారా లేదా? ఉంటారు, ఎందుకు లేరు? ఉంటారు. క్రింద చదవండి, కనులార చూచుటే గాక ప్రయోజనమేమి. చూడండి, కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తినను, సుఖ నిద్ర నొందుదురు. నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ ఆస్తి ఎవరు తీసుకెళ్తారో, ఒరే పెద్దోడా చిన్నోడా ఇవన్నీ జాగ్రత్త మనసు అంతా ఆస్తి మీదే ఉండిపోయింది, ఏమైపోయిద్దో అని ఈ రోజుల్లో గమనించినట్లయితే ప్రియమైన వారలారా, ఆస్తుల కొరకు, ఆస్తి ఎక్కువైనప్పుడు ఆస్తుల కొరకు సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా చంపేసుకుంటూ ఉన్నారు. నిన్నటి రోజున ఒక న్యూస్, వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ చెల్లికి ఆస్తి ఇచ్చారని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళ అన్న ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ నాన్న చంపేశారంట. ఎంత ఘోరమో చూడండి. సొంత చెల్లే కదా ఆస్తి ఇచ్చేశారు అని సంతృప్తి చెందవద్దా? ఆడపిల్లకి ఎందుకు ఇచ్చారు? మొత్తం ఆస్తి నాకే కావాలని వాళ్ళ చెల్లికి ఆస్తి ఇచ్చారని చెప్పి అమ్మా నాన్ని చంపేశారు. ఇది భయంకరమైన దినాలు ఈ రోజుల్లో గమనిస్తూ ఉంటే ప్రేమిన వర్లారా, లోతు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగునన్నట్లుగా యాజ్ ఇట్ ఈస్ నెరవేర్చబడుతున్నాయి. నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుననే మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. మనిషి డబ్బు కొరకు, ఆస్తి కొరకు చంపుకోవడాలు, వర్షాభాయి లేకుండా ప్రవర్తించే ప్రవర్తన, వీటిని ద్వారా గమనిస్తున్నప్పుడు ప్రియమైన వర్లారా, ప్రభు మాటలన్నీ కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉన్నాయి. మనిషి దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే పౌలు గారు అక్కడ సామెతకర్త రాస్తారు, కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర నొందుదురు. కాబట్టి ప్రేమిని వర్లరా, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఆపత్కాలంలో ఆస్తి అక్కరకు రాదు. ఆ మధ్య కర్నూల్లో వరదలు వచ్చాయి, భయంకరమైన వరదలు. చాలామంది విశ్వాసులు కూడా చిక్కుకుపోయారు. వాళ్ళని చూద్దామని యోహన్ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్, నన్ను కూడా తీసుకెళ్తే వ్యాన్లో వెళ్ళాం. చాలామంది వాళ్ళకున్న ఆస్తి అవన్నీ కూడా నష్టపోయాయి. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ చైన్ కూడా తీసేసి ఆ పడవల్లో సేఫ్టీగా అందరికి చేరుస్తారేమో అని చెప్పి వాళ్ళు చైన్లు కూడా ఇచ్చేసి
వాళ్ళు అద్దరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక ఆమెమో కలర్ టీవీ నెత్తిన పెట్టుకొని పరిగెడుతుంది. ఆమె నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అంటే, అయ్యో ఇది 30,000 టీవీలే, నీకేం తెలుసులేని ప్రాణాన్ని దక్కించుకుందామని ఆమె ఆలోచన లేదు, కానీ కలర్ టీవీని ఎత్తిన పెట్టుకుని పరిగెడుతుంది. మనిషి ప్రాణాన్ని దక్కించుకోవటానికి ప్రయాసపడట్లేదు, కానీ లోక సంబంధమైన కార్యాల కొరకై. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యం చెబుతుంది, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచూ ఉన్నది అని. ఎందుకు కీర్తనాకారుడు ఆ మాట సెలవిస్తాడంటే, భౌతికమైన ఆహారం చేత తాను సంతృప్తి చెందడం అనేది ఒకటైతే, మొదటి 63వ కీర్తన మొదటి చరణానికి కూడా చదవండి. 63వ కీర్తన మొదటి చరణంలో, దేవా నా దేవుడువు నీవే, వేకువని నేను నిన్ను వెదకుదును. ప్రభువుని వెతికే విషయంలో ఎంతో ఆసక్తి కలిగి, వైరాగ్యము కలిగి ప్రభువుని వెదకాలి అని ఆ ఆశతో ప్రభువుని వెతుకుతూ రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖశాంతితో 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు నెమ్మదిగా పరిపాలన చేశాడు అని రాయబడింది. చాలామంది రాజులు పరిపాలన చేశారు, కానీ దావీదు 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసి నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కారణం ఏంటంటే, దేవుడన్నా, మందిరమన్నా, ప్రార్థన అన్నా, దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను వెతుకుతున్నాను, ప్రభువుని వెతికే అనుభవంలో తాను తృప్తి చెందుతున్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి దేవుని ప్రజలైన మనము కూడా ప్రభువుని వెతికే అనుభవాల్లో తృప్తి పరచబడటానికి మనం ఇష్టపడదుము గాక. ప్రభువుని వెతుకున్నప్పుడు దైవభక్తి గొప్ప లాభసాధనం అని వాక్యం తెలియజేసినట్లు, దైవభక్తిలో మనం ఎదగటానికి ఇలాంటి ప్రార్థనలు మనకు ఎంతో సహాయకరంగా మార్చబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు మందిరానికి రానప్పుడు అడుగుతూ ఉంటాను, ఎందుకండి మందిరాన్ని రాలేదంటే, రాలేకపోయాను అని నాతో చెప్పొచ్చు, కానీ ప్రభువుతో ఏం చెప్పగలను? ప్రభు సమయాన్ని ఇచ్చాడు కదా, ఆ సమయాన్ని దొంగిలించినప్పుడు ఆ సమయంలో ప్రార్థనలో దైవభక్తులు ఉండే అనుభవాన్ని పోగొట్టుకుంటారు. అందుకే ఒక వారం మానుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సాతాను గారు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఈ పూట కూడా ఏం వెళ్తావులే అని ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తారు, చుట్టాలు వస్తారు, కూర్చొని చేపలు తీసుకొచ్చి వంట చేసి టైము ఇలా సాతాను గారు తినివేస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్ని పనులున్నా కూడా వాటిని ప్రక్కన పెట్టి ప్రతి వారం దేవుని వెతకడం, ప్రతి ఉదయాన్నే దేవుని వెతికి పనులకు వెళ్ళడం, ఇలా దేవుని కొరకు మీ ప్రాణాలు ఎంత తృప్తిగా ప్రభుని వెతికే అనుభవంలో ఉంటాయో, అంతగా భౌతికమైన ఆశీర్వాదాలు కూడా అడక్క మునిపే నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, మీరు పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ప్రభువుని వెతికి మన ప్రాణాలు తృప్తిపరచబడ్డప్పుడు భౌతికంగా ప్రభు దగ్గర మనం అడిగి ప్రతి మనవి ఆలకిస్తాడు. రెండవ మాట, 91వ కీర్తన 16వ చరణాన్ని మీరు చూడండి. 91వ కీర్తన 16వ చరణం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. 91వ కీర్తన, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతని చూపించెదను. ఒకటి, దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు తృప్తిపరుస్తాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచూ ఉన్నది. రెండవదిగా, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను అంటాను. ప్రేమను వర్లారా, దీర్ఘాయువు అనేది దేవుడిచ్చే వరము అని కీర్తనలో ఇంకో చోట రాయబడి ఉంది. దీర్ఘాయువు అనేది దేవుడిచ్చే వరం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను అని అంటారు. ఈరోజు వరకు మనము సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించి చూడండి, గత దినాల్లో మనకు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో మన ఎదుట లేరు. ఎంతోమంది కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది హఠాత్తుగా కనుమూసిన వాళ్ళు కూడా ఉన్నారు. హఠాత్తుగా కళ్ళు మూసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నారంటే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను అని చెప్పిన దేవుడు దీర్ఘాయుష్నిచ్చి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ దీర్ఘాయువు అనేది మనిషికి ఎలా కలుగుతుంది అనటానికి చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే, 91వ కీర్తన మొదటి చరణంలో రాయబడ్డట్టుగా, మహోన్నతుని చాటున నివసించువాడే
సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మనం దీర్ఘాయువు కలిగి ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా కొనసాగాలి అంటే మీరు మీ పిల్లలు ఎవరి రెక్కల నీడలో ఉండాలి? మహోన్నతుని చాటున నివసించాలి. క్రీస్తు యొక్క రెక్కల నీడలో మీరు మీ పిల్లలు భద్రపరచబడ్డప్పుడు ఆరోగ్యము, ఆయుష్ దేవుడు సమృద్ధిగా దయచేసి తృప్తిపరచుదురుగాక. దీర్ఘాయువునిచ్చి దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు ఎందుకు దీర్ఘాయువు ఇస్తాడంటే ఆయన నామ ఘనత కొరకు మనం బ్రతకాలనే దీర్ఘాయుషునిచ్చాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు తన నామ ఘనత కొరకు మానవుని సృజించెను. అయితే మనుషుడు తనకిష్టం వచ్చినట్లుగా తన పనుల్లో తాను ఉంటాడు. ఈ లోకంలో ఒక ఉద్దేశము చేత మనిషిని పంపించాడు. సరే, దేవుని యొక్క ఉద్దేశాలు అవి సాతానుగాడు చెడగొట్టాడు. మనిషి కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. కానీ ఆ శ్రమంలోనే ఆశీర్వాదాలు కూడా క్రీస్తు ద్వారా మనకు అనుభవిస్తూ ఉండగా పౌలు గారు సంఘానికి ఒక మాట చెప్తారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని. ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు మతపిచ్చు కలిగిన వాడు, కులపిచ్చు కలిగిన వాడు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చుటకైనను కూడా సిద్ధపడ్డవాడు. ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఎందుకంటే ఈ జీవితం క్రీస్తు కొరకే, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతూ ఉన్నాను, క్రీస్తు కొరకే కన్నుమూస్తాను అని ఓ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందినవాడై ప్రభు కొరకు వైరాగ్యంగా నిలిచి నడిపించబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమిన వారలారా, దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు అంటే ఈ శేష జీవితాన్ని ప్రభు కొరకు మనం అంకితం చేసుకొని ప్రభు కొరకు మనం బ్రతకాలి, ప్రభు కొరకు ఏదైనా మనం చేయాలి అనే ఆశతో ముందు కొనసాగాలి. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, వెలుగున్నంత వరకు దేవుని పని, దేవుని క్రియలు మనం చేయుచూ ఉండవలెను. చీకటి వచ్చుచూ ఉన్నది, అప్పుడు ఎవరు కూడా దేవుని పని చేయలేరు. వెలుగున్నంత వరకే దేవుని పని చేయుచూ ఉండవలెను. ఒకరోజు వస్తూ ఉంది, ఆ రోజున ఎవరు కూడా దేవుని, యోహాను సువార్తలో ఆ మాట ఉన్నది, మీరు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యం. యోహాను సువార్త 9వ అధ్యాయం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే పగటి కాలంలో మనం ఉన్నాం, కృపాకాలంలో మనం ఉన్నాం. పగలున్నంత వరకు దేవుని క్రియలు మనం చేయుచూ ఉండవలెను. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు వేసవి కాలంలో ఉన్నాం. ఎక్కడ చూసినా కోరికలు ఏర్పాటు చేసుకొని ప్రార్థనలు జరుగుతున్నాయి. మరలా ఈ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలే. మరలా జూన్ తర్వాత కూటాలు పెడదామన్నా కూడా వర్షాలు. ఆ తర్వాత వింటర్ సీజన్లో కూడా కోరికలు ఏర్పాటు చేద్దామన్నా అప్పుడు కూడా దోమలు. ఇక సమ్మర్లోనే, వేసవి కాలంలోనే ఎక్కువ కూటాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే సీజన్స్. వాక్యం కూడా చెప్తుంది, పగలున్నంత వరకు మనము తండ్రి క్రియలు చేయించు ఉండవలెను, ప్రభు క్రియలు, పనులు చేయాలి. ఒకరోజు వస్తుంది, అప్పుడు పాస్టర్ గారు మీరు ప్రార్థన పెట్టండి, పాస్టర్ గారు ఇదిగో వాక్యం చెప్పండి అన్న పాస్టర్ ఉన్నాడు. ఆ తర్వాత చర్చిలు కూడా ఉండడు. ట్రిబ్యులేషన్ పీరియడ్. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. నెక్స్ట్ ఏ కాలం వస్తుందని బైబిల్లో రాయబడి ఉందంటే శ్రమల కాలం రాబోతుంది. శ్రమల కాలంలో ఇప్పటికే క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళని, సేవకుల్ని, ఆ తర్వాత దేవుని మందిరానికి వచ్చే వాళ్ళని హింసించి బాధ పెడుతున్నారు. మరి రాబోయే రోజుల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ప్రతికూల పరిస్థితులు. ఏ మీటింగ్ పెట్టాలన్నా కూడా పర్మిషన్. క్రీస్తుని గురించి ప్రకటించకూడదు. మతోన్మాదులు, మతపించగలిగిన అనుభవంలో ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో నుండియే క్రీస్తును స్టెఫను దినాల్లో నుండియే ఉన్నారు. కానీ ప్రేమని వారలారా, పగలున్నంత వరకు దేవుని క్రియలు మనము చేయించి ఉండవలెను. సమయం ఉన్నప్పుడే ఇలా మనం ప్రభుని వెతికి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థనలు, వాక్యాలు, మనం వీటికి ఆత్మ సంబంధమైన కార్యాలకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. చీకటి వచ్చుచూ ఉన్నది, శ్రమల కాలం వస్తుంది, అప్పుడు ఎవరు పని చేయలేరు.
ఒరే సౌండ్ సిస్టమ్ పెట్టరా అంటే సౌండ్ సిస్టమ్ ఉండదు, ఇక మ్యాట్లు ఉండవు, మైకులు ఉండవు, ఏమీ ఉండవు, నథింగ్. ట్రిబ్యులేషన్ పీరియడ్ అది భయంకరమైన 3.5 సంవత్సర కాలం శ్రమలు, ఆ తర్వాత మరల 3.5 సంవత్సర కాలం మహాశ్రమలు, 7 సంవత్సరాలు శ్రమల కాలము అని బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ భయంకరమైన దుర్దినాలు రాక మునిపే ఇలా ప్రభువుని మనం వెతికి మనకిచ్చిన ఆయుష్కాలం ప్రభు కొరకు మనం జీవించదుముగాక. మనకు ఆయుష్ని ఇచ్చారు అంటే ప్రభు కొరకే మనం జీవించడానికి. హిజ్కియా గురించి బైబిల్ రాయబడిన మాటలు మీరు చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5-6 వాక్యాల్లో మీరు గమనిస్తే, ఒకసారి యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో చెప్తున్నాడు, ఇదిగో హిజ్కియా నీవు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే హిజ్కియా ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎందుకు చనిపోవాలయ్యా? నేను ఏ పాపం చేశాను? నేను యథార్థవంతుడిని, నీతివంతుణ్ణి, నేను ఎందుకు చనిపోవాలి అని కన్నీళ్లతో ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే, ఉదయాన్నే అదే ప్రవక్త యెషయా ప్రవక్త వచ్చి మాట్లాడిన మాటలు చూడండి. 38వ అధ్యాయము 5-6 వాక్యాలు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, దావీదునకు ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచడి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. చాలు చూడండి, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. హిజ్కియా భయపడిపోతున్నాడు, ప్రభువా నేను ఎందుకు చనిపోవాలి? నేను ఏం పాపం చేశాను? నేను యథార్థంగా ఉన్నవాడిని కదా అని అంటే, ఒక పరీక్ష. దేవుడు ఊరకయ్యే ఆ మాటలు పంపించలేదండి. ఆ తర్వాత 16వ వాక్యంలో 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడ్డ తర్వాత హిజ్కియా ఏమన్నాడు చూడండి. ప్రభువా, 15వ వాక్యములో నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చను, ఆయనే నెరవేర్చను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. చూడండి, హిజ్కియా అతను ప్రార్థనాపరుడు, చక్కగా ప్రార్థన చేసుకునేవాడు, పరిచర్య సేవకులకి సహకరిస్తూ, మందిరాలు సహకరిస్తూ, దేవుడన్నా మందిరమన్నా ఎంతో వైరాగ్యం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక పరీక్ష. నీవు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. చనిపోకముందు ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆ మాటకి హిజ్కియా ఏడుస్తూ ఉన్నాడు, నేను ఎందుకు చనిపోవాలి ప్రభువా అని. కానీ ప్రియమైన వారలారా, అక్కడ వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే హిజ్కియాకు వచ్చిన పరీక్ష ఏంటో తెలుసిన, కన్నీటి ప్రార్థనను నేర్పించడానికి ఆయనకు ఒక పరీక్ష వచ్చింది. సరే ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యకరంగా ఉన్నాం, చక్కగా మందిరానికి వస్తూ పోతూ ఉన్నాం అనుకోండి, సడన్గా మనిషికి ఏ విషయంలో భయం అంటే, నువ్వు చనిపోతున్నావు అనేసరికి చూడండి, ఎవరికైనా భయం, అమ్మో నేను చచ్చిపోకూడదు, నేను బతకాలి, ప్రార్థన చేయి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని అంటాం. మనిషికి మరణం అంటే చాలా భయం. బ్రతకాలి, నేను ఎందుకు చనిపోవాలి అని అనుకుంటాడు. కానీ హిజ్కియా అలాగే ప్రార్థన చేశాడు. కానీ ఒక పరీక్ష, ఎప్పుడైతే మనిషి చూడండి అన్ని ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, అన్ని వసతులు అన్నీ బాగున్నప్పుడు ప్రభువుని వెతికే అనుభవాలు తక్కువ. ఏదైనా కీడు జరిగింది అనుకోండి, ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, పాస్టర్ గారు మీరు వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టండి అని అంటాడు. మంచిదే, పెడతాను అనుకోండి. అంటే శోధనలు కష్టాలు రాకముందు కాదు, కానీ రాక మునిపే ప్రభువుని మనం వెతకాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టండి అంటారు. అది కాదు. మీరు శోధనలు ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయుడి అని యేసు ప్రభువు వారు చెప్పారు. ముందుగానే శోధనలు వచ్చి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని వెతకడం కాదు, ముందుగానే మనం ప్రభువుని వెతకాలి. అప్పుడే రాబోయే ప్రతి శోధనల నుండి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. హిజ్కియా నువ్వు మరణమవబోతున్నావు అన్నప్పుడు ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. కానీ ఒక పరీక్ష పెట్టి, ఆ పరీక్ష ద్వారా కన్నీటి ప్రార్థన, రాత్రంతా కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే అదే ప్రవక్త దేవుని చేత పంపింపబడి, నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నీవు వేడవద్దు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగించాను అన్నప్పుడు ఎంత ఏడ్చాడో
ఇప్పుడు ఆ దుఃఖం అనేది దేవుడు సంతోషంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, నేనేమందును, ప్రభువే మాట ఇచ్చాడు, ప్రభువే ఆయన నెరవేర్చాడు, ప్రభువే ప్రవక్తను పంపించి ఆ మాట పలికించాడు, మరలా నీ కన్నీళ్ళని చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను. హిజ్కియా జీవితంలో ఉన్న సందర్భాన్ని గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు, నిందలు, అవమానాలు మనిషికి అవసరం. అప్పుడే ప్రభువుని మనం వెతికే ఆలోచన వస్తుంది. అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి తిని బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాం. ఒక కష్టము, శ్రమ అనేది మనిషికి అవసరం. అందుకే ప్రసంగిలో మనిషి జీవితాన్ని సుఖము దుఃఖము రెండు జతపరిచి సృష్టించాడు. నవ్వేటప్పుడు నవ్వుతారు, ఏడ్చే సమయంలో ఏడుస్తారు, బాధపడే సమయంలో బాధపడతారు, సంతోషించే సమయంలో సంతోషిస్తారు. ఇవి రెండు మనిషికి జీవితంలో అవసరం. ఎప్పుడూ నవ్వుతూ ఉన్నా కూడా, ఎప్పుడూ సుఖంతో ఉన్నా కూడా ధనవంతుడు నరకములో పడవేయబడ్డాడు. అయితే లాజరు ఈ లోకంలో సుఖం లేకుండా కన్నీళ్లతో బాధపడుతూ వచ్చాడా, అక్కడ విశ్రాంతిగా స్థలంలో వెళ్ళాడు. అందుకే మనిషి జీవితాన్ని కొంతకాలం కష్టాలు ఉంటాయి, ఆ తర్వాత సుఖము కూడా ఉంటాయి. ఈక్వల్గా రెండు దేవుడు జతపరుచు. సుఖమే ఉన్నా కూడా నరకంలో వెళ్తారు. ధనవంతుడు సుఖపడ్డాడు, ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు, యాతన గల స్థలానికి వెళ్ళాడు. పేదలాజరు లోకంలో ఆహారం లేకుండా ఆ యజమానుడు పడవేసి రొట్టె ముక్కలు తిని తృప్తిపరచబడ్డా, కానీ విశ్రాంతి స్థలంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని పరలోక సంబంధమైన ఆశీర్వాదాల చేత తృప్తిపరచబడుతూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వర్లరా, హిజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకొని, ప్రభు కొరకు నేను నా జీవిత కాలం అంతా కూడా నేను మెల్లగా నడుచుకుంటాను, ప్రభుని అనుసరిస్తూ ప్రభు మార్గములో నేను నడిపించబడతాను, దేవుడిచ్చిన నాకు ఆయుష్కాలం అంతా అని ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభుని హత్తుకొని నడిపించబడ్డాడు. కాబట్టి మనము కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ప్రభుతో కూడా మనము నడిపించబడుతూ ప్రభు ఇచ్చిన ఆయుష్కాలాన్ని తలంచుకుంటూ ప్రతిరోజు ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మనము తృప్తిపరచబడదుము గాక. మరి ఒక మాట మీకు చెప్తాను. 107వ కీర్తన 9వ చరణం. 107వ కీర్తన 9వ చరణాన్ని మీరు చూడండి. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇక్కడ 3వ మాట మీరు చూడండి. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మనిషి జీవితానికి తృప్తి అనేది ఒకటి ఆహారం ద్వారా, శరీరానికి ఆహారం. రెండవది ఆత్మకు తృప్తి ఇచ్చేది ఒకటి క్రీస్తుని మనం వెతికినప్పుడు, క్రీస్తు మార్గములో నడిచినప్పుడు మనకు తృప్తి కలుగుతుంది దేవుని ప్రజలకి. రెండవది దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అంటున్నాడు. మనకిచ్చిన దీర్ఘాయుష్ కాలం అంతా ప్రభుతో కూడా ఉండటానికి, ప్రభుతో సహవాసం కలిగి ఉండటానికి మనం ఇష్టపడదుము గాక. మూడవది ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మనిషికి ఆశలు ఉన్నాయి, ఆశ ఉండాలి కానీ అధికమైన ఆశలు ఉండకూడదు అని అంటారు. మనిషి ఆశపడుతూ ఉన్నాడు. మనిషి యొక్క ఆశలు అనేది తమిళ్లో ఒక మాట ఉంది, మనిదనుடைய ఆశై కొరంగు పోలే అని అంటారు. అంటే మనిషి యొక్క ఆశలు ఎలా ఉంటాయంటే కోతిలాగా అటు ఇటు ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద తిరుగుతున్నట్లు, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని. మనిషి యొక్క ఆశకు మితి లేదండి. భౌతికమైన కార్యాలు బట్టి ఆశపడేవాళ్ళు ఉన్నారు. భౌతికమైన కార్యాలు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేది, భార్యాభర్త, 2 పిల్లలు. ఆయన హోటల్లో క్లీనర్గా పనిచేస్తాడు. 2 రోజులు 3 రోజులకు ఒకసారి జీతం ఇస్తారు. ఆ జీతం తీసుకొని చేతికి పడంగానే వెంటనే షాప్కి వెళ్ళి ఒక వాచ్ కొంటాడు. వాచ్లు అంటే భలే ఆశ అతనికి. వాచ్ కొంటాడు, తీసుకొచ్చి పెట్టెలో పెట్టుకొని రాత్రి అంతా చూసుకుంటాడు. వాళ్ళ భార్య పడుకోవయ్యా అంటే ఉండలే, కాసేపు ఉండలే అంటాడు. మరలా 2-3 రోజులకి ఇంకొక వాచ్ కొంటాడు. ఒక 20-30 వాచ్లు ఉన్నాయండి, పెట్టి నిండి చూపించింది ఆమె. అన్నయ్య, ఈయనకి వాచ్లు అంటే భలే పిచ్చి,
సరే కష్టపడి వచ్చాడు పడుకో అంటే రాత్రి అంతా చూసుకుంటూనే ఉంటాడట వాచ్యల్ని. ఎందుకు అలా చేస్తున్నామంటే ఏందన్నా ఏమో అదేదో ఆశ అంటాడు. సరే ప్రార్థన చేయండి అన్న అంటే ప్రార్థన చేశా. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయా. సరే ఆ వాచ్ల ఆశ ఆపిచ్చి అనుకుంటే నెక్స్ట్ ప్రార్థన చేస్తే అది పోయింది. నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానా, ఇక 1000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటున్నాడు అంట నెలకొకటి. మరి ఇప్పుడు పెట్టెలు ఎన్ని పెట్టుకున్నాడో నాకు తెలియదు. అప్పుడు అనుకున్నాను, మనిషికి ఆశకి హద్దులు లేవు. కొందరికి వాచ్లు అంటే ఆశ, కొందరికి సెల్ ఫోన్లు అంటే ఆశ, ఆ తర్వాత కొందరికి మంచి మంచి డ్రెస్సులు వేయాలి అని ఆశ, మంచి మంచి స్లిప్పర్లు కొనుక్కోవాలని ఆశ, మంచి మంచి పట్టు చీరలు కట్టుకోవాలి. మంచిదే, అన్ని వసతులు ఉండడం మంచిదే, కానీ అప్పు చేయకూడదు. అప్పు చేసి ఏది కూడా చేయకూడదండి. ఎందుకంటే మనిషి జీవితంలో ఆశ కలిగి తీసుకుంటారు, కానీ వాటి ద్వారా నెమ్మది లేని పరిస్థితి. మనిషికి ఆశలు ఉన్నాయి. బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి ఒక మాట చెప్తాను. ఆనాడు రూతు గ్రంథంలో చూస్తే అక్కడ నయోమి, ఓర్ఫా, రూతు. నయోమి అని అంటది, నయోమి చెప్పిన మాట, ఇదిగో చనిపోయిన వారి ఎడలను బ్రతికి ఉన్న నా ఎడలను దయచూపినట్లు యెహోవా నీ ఎడల దయచూపును గాక. మీరు వెళ్ళిపోండమ్మా, మీరు యవనస్తులు కదా, మరి భర్తలు చనిపోయారు, మీరు వెళ్ళి మీ పెళ్ళిళ్ళు చేసుకోండి మీ ఇళ్ళకు వెళ్ళిపోయి అని అంటే, ఓర్ఫా ఆమె లోక సంబంధమైన ఆశ కలిగి వెళ్ళిపోయిందండి. ఆమె గురించి బైబిల్లో మరల రాయబడలేదు. లోక సంబంధమైన ఆశలు, స్వేచ్ఛ వచ్చింది కదా, ఇక నా ఇష్టం వచ్చినట్లు నేను తిరగవచ్చు, నాకెవరు చెప్పేవాళ్ళు లేరు అని ఓర్ఫా లోకాన్ని ఆశించి వెళ్ళిపోయింది. ఆమె గురించి మరలా బైబిల్లో రాయబడలేదు. కానీ ఆ రూత్ ఏమంటుందంటే, అత్త నేను ఒక మోయాబు స్త్రీని, నీ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాతే ప్రభువుని గురించి, దేవుని గురించి, ప్రార్థన గురించి, మందిరాన్ని గురించి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మరలా మోయాబు దేశానికి లోకంలో వెళ్ళి కలిసిపోతే లోక సంబంధమైన ఆశలు వలన నా జీవితాన్ని నాశనం చేసుకొని లోకస్తురాలుగా నేను ఉండలేను. అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు ఎక్కడ ఉంటావు నేను కూడా అక్కడే ఉంటాను, నీవు ఎక్కడ సమాధి చేయబడతావు నేను కూడా నీ ప్రక్కనే సమాధి చేయబడతానని ఒక తీర్మానంతో అత్తని హత్తుకొని లోకాన్ని కోరుకొని వెళ్ళిన ఓర్ఫాలాగా రూతు ఉండలేదండి. కనుకని రూతు లోకాన్ని ఆశించకుండా, లోకాన్ని ప్రేమించకుండా ఉన్నందువలన యేసుక్రీస్తు యొక్క వంశావళి పట్టికలో రూతు పేరు కూడా రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి, లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి, దేవుని మీద ఆశ పెట్టుకునే కార్యాలు కూడా ఉన్నాయి. మనిషి యొక్క జీవితంలో ఆశలకి అంతే లేదు. మనిషికి ఆశ ఉండాలి, కానీ అతి అయిన ఆశలు వలన చాలా ప్రమాదాలు తెచ్చిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అధికమైన ఆశ. నేను ఇంతకు ముందు 18 సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబం తెలుసండి. ఆయన రిటైర్డ్ అయ్యాడు. ఆయనకి ఒక 20-30 లక్షలు వచ్చాయి. సరే ఆ డబ్బుతో ఏదైనా పిల్లలకి బ్యాంకులో వేసి ఏదైనా ఇన్వెస్ట్ చేసినా బాగుండేదేమో, కానీ ఆయన ఏం చేశాడంటే 20-30 లక్షలు అప్పులు ఇచ్చేసాడండి. ఎందుకంటే వడ్డీ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేది కదా అని. ఒక 20-30 లక్షలు అప్పులు ఇచ్చేసాడు. కొద్ది రోజులు బాగానే జరుగుతుంది, వడ్డీలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. సడన్గా ఒక అతను 20 లక్షలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడండి, అంతే. ఇప్పుడు ఆ 20 లక్షలు పోయేసరికి అతను ఎంత బాధపడి నలిగి చనిపోయాడు. నేను వాళ్ళ కుమారుతో అడిగాను, వాళ్ళ కొడుకుతో, ఒరే ఎందుకురా మీ నాన్న అలా చేశాడంటే, అన్నా వడ్డీకి ఆశపడి ఇచ్చాడన్నా, అతను మోసగించి తీసుకెళ్ళిపోయాడు. ఇక ఆ డబ్బు పోయిందని కోమాలో ఉండిపోయాడా, చివరికి మరణాన్ని అనుభవించాడు. ఇలా మనిషి ఆశపడుతూ ఉంటారు. ఆశపడి, అందుకే మా పెద్ద పాస్టర్ గారు చెప్పేవాళ్ళు ఒక మాట, ప్రాణం పోయినా కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఏదైనా ఆకలిస్తుంది అని అంటే కొద్దిగా అన్నం పెట్టడమే తప్ప డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడు. కాబట్టి మనిషి ఆశపడుతూ ఉంటాడు, చివరికి వాటి ద్వారా నిరాశ చెంది ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కానీ దేవుని ప్రజలకు ఉండే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు అనే మాటకి ఇక్కడ ఉన్న ఒక ఆంతర్యం ఏంటంటే, భౌతికంగా యోహాను పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నాడు, అడుగుడి మీకు
ఇవ్వబడును అని. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలి అంటే ఒకటి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ మీరు ఏది అడుగుతున్నారో అవి ప్రభువుకు తెలుసు కాబట్టి మీరు దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా నేను మీకు ఇస్తాను అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చూడండి. మనం ప్రభు దగ్గర అడిగి పొందుకుంటూ ఉన్నాం. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ మరొక అనుభవంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకించునన్నదియే. తల్లిదండ్రి ఉన్నారు, పిల్లలకి ఏది అవసరమో కనిపెట్టి వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వాలి. ఆ మధ్య సహోదరుడు, నేను పాస్ అయ్యాను, నాకు బైక్ కొనియాలంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అబ్బాయికి బైక్ కొనిచ్చాడు. యాక్సిడెంట్ కాలు ఇరిగి. పిల్లలకి ఏది అవసరమో అవే కొనియాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారంటే అడిగినవన్నీ కొనిచ్చారనుకోండి, పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. అయితే ఇక్కడున్న మాట ఏంటంటే, ప్రభు దగ్గర మనం అడుగుతాం, మన ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రభు ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలు పుట్టాలి, ఇలా మనిషికి ఆశలు ఉన్నాయి. భౌతికమైన కార్యాల కొరకు ప్రభు దగ్గర బై ప్రేయర్, ప్రార్థన ద్వారా అడిగి మనం పొందుకుంటూ ఉన్నాం. అయితే వాక్యం చెబుతుంది, మీరు దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా దేవుడు చేస్తాడు. పరలోకంలో ఉంటున్న యేసయ్య మనకు తండ్రి, ఆయనకు మనము పిల్లలమై ఉన్నాము. తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలోని పిలువబడడానికి అధికారం ఇచ్చాడు. అందుకే యేసయ్య తండ్రి నాయన అని మొరపెట్టుచు ఉన్నాము. మన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు ప్రార్థన ద్వారా. కానీ మరొక వైపు తండ్రి పిల్లలకు ఏవేవి ఇవ్వాలో అవి ముందుగానే తెలుసు. కాబట్టి దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును గాక. ఓసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకుంటా. ఓ తండ్రి గారికి 2 కూతుర్లు ఉండేవాళ్ళట. 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద అమ్మాయినేమో కుమ్మరి పని చేసి అతనికి పెళ్లి చేసి ఇచ్చారు. చిన్న అమ్మాయినేమో రైతు పని చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. కొద్ది రోజుల తర్వాత తండ్రి వాళ్ళ క్షేమాన్ని కోరి వెళ్ళాడట. అమ్మాయి ఎలా ఉన్నావు అమ్మాయి అని పెద్ద అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్తే అమ్మాయి అన్నదట, నానా మరి మా ఆయన మరి కుండలన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు, కష్టపడి ప్రయాసపడి, కాబట్టి వర్షాలు పడితే మొత్తం తడిచి నాశనం అయిపోతాయి, వర్షం రాకుండా ప్రార్థన చేయి అన్నాడట. సరేలేమో ప్రార్థన చేస్తానని చెప్పి చిన్న కూతురింటికి వెళ్ళి, అమ్మాయి బాగున్నావా, ఎలా ఉన్నాడు నీ భర్త అని అంటే, బాగానే ఉన్నాను నానా, మరి మా ఆయన పొలంలో విత్తనం వేశాడు, పొలం పంట చేతికి వచ్చే సమయము, ఇప్పుడు వర్షం పడితే మొత్తం నాశనం అయింది, కాబట్టి వర్షం రాకుండా ప్రార్థన చేయనానా అని ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు తండ్రి ఏమని ప్రార్థన చేయాలి? ఆ అమ్మాయి ఏమో వర్షం పడకూడదు, ఈ అమ్మాయి ఏమో వర్షం పడాలి, విత్తనం వేశాడు పొలంలో, అది చక్కగా మొలిచి చేతికి పంట రావాలి అని. ఈ అమ్మాయి ఏమో వర్షం పడాలి అంటది, ఆ అమ్మాయి ఏమో వర్షం పడకూడదు. తండ్రి ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభు వర్షం పడినా పడకపోయినా నీ చిత్తమే జరుగునుగాక. మరి వర్షాన్ని పంపించేది లేక వర్షం ఆపేది ఎవరి చేతుల్లో ఉంది? ప్రభు చేతుల్లోనే ఉంది. మనం అడగడం మన వంతు. ప్రభువా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. ప్రభువా నా ఆశ ఇది, మీ చిత్తాన్ని నెరవేర్చండి అని ప్రార్థించినప్పుడు మన ఆశగల ప్రాణం తృప్తిపరచబడునుగాక. బలవంతాన మనం ఏది కోరుకోకూడదండి, కోరుకోకూడదు. కీర్తనల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, వారు కోరినది దేవుడు వారికి ఇచ్చెను, కానీ వారి ప్రాణానికి క్షణత కలగజేసును అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఆకాశం మన్నా చేత పోషింపబడుతూ ఆరోగ్యకరంగా క్షేమంగా ఉంటే, కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు మాంసాపేక్షులై మోషే మాకు మాంసం కావాలి తెచ్చిపెట్టు అన్నారు. ఎంతమందికి తెచ్చిపెడతాడండి? ఒక 50 మంది 100 మంది కంటే ఓకే, 20-25 లక్షల మంది ప్రజలకు మాంసం కావాలట. అప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా వీళ్ళకి మాంసం కావాలట,
నీవు ఆకాశము నుండి పంపించి ఆ మన్నాని వీళ్ళు త్రోసిపుచ్చి మాంసాపేక్షులై మాంసాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు మాంసం కావాలా అని అడుగుతున్నారు. నువ్వే నాకు దయచేయి. మోషేతో దేవుడు అంటాడు, ఇదిగో వాళ్ళు అడిగినట్లు చెయ్యి. మోషే ప్రార్థన చేస్తే ఆకాశము నుండి పూరేళ్ళు పంపించాడండి. ఆ పిట్టలన్నీ పట్టుకొని కాల్చుకొని తినడం పొట్ట నిండా తింటే బాగలేదు, పీకల దాకా తింటే పర్వాలేదు. తిని మొత్తం చెవుల్లో, ముక్కుల్లో, కళ్ళల్లో నుంచి కూడా మాంసం బయటకు వచ్చేటట్టుగా తిన్నారు. ఆ దెబ్బకి ఒక 20,000 మంది చచ్చిపోయారు. అందుకే కీర్తనల్లో వారి గురించి రాయబడింది, వారు కోరినది దేవుడు వారికి అనుగ్రహించను, కానీ వారి ప్రాణానికి క్షణత కలగజేసను. ఆ మధ్య తండ్రి గారికి 3 ఆడపిల్లలు ఉన్నారు. ప్రభు దగ్గర అడిగాడట, నాకు ఒక్క మగబిడ్డ కావాలయ్యా, వంశోద్ధారకుడు కావాలి అని ప్రార్థన చేశాడట. ప్రభు అన్నాడు, ఈ 3 ఆడపిల్లలని నీకు వీళ్ళే గొప్పవాళ్ళు, వీళ్ళనే పెంచితే సరిపోతుంది, నేను నీకు ఇవ్వను అన్నాడట దేవుడు. కానీ ఆయన ఏం చేశాడు? ఖచ్చితంగా నాకు మగబిడ్డ కావాలి అని అడిగి ఉపవాస ప్రార్థనలు చేసి పొందుకున్నాడు. 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. వీళ్ళు 3నేమో గవర్నమెంట్ బడికి, వాడినేమో కాన్వెంట్కి. అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటున్నారు, ఈ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేశారంటే, ఆడపిల్ల కాబట్టి గవర్నమెంట్ బడికి, మగపిల్లడు మాత్రం ఎక్కడ కాన్వెంట్కి అని అంటారు. చదివేది ఆ పిల్లే బాగా చదివేది. మరలా 3 ఆడపిల్లలు. ఆ తర్వాత తండ్రి బలవంతాన ప్రభు దగ్గర అడిగి ఉపవాస ప్రార్థన చేసుకొని, ప్రభు నాకు కావాలి, నాకు సంతానం కావాలి అని చెప్పి అడిగితే దేవుడు ఇచ్చాడు. వాడిని బాగా చదివించి ఇంటర్మీడియట్ అయిపోయింది. కాలేజీకి వెళ్ళేసరికి వాడు సహవాసాన్ని బట్టి త్రాగుడు, దొంగతనాలు, చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. ఓసారి తండ్రి చూడటానికి వెళితే కాలేజీలో లేడోడు, ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి తిరుగులాడుతూ ఉంటే ఆ సంగతి విని తండ్రి బాధపడి అలాగే ఆలోచించి చనిపోయాడండి ఆ తండ్రి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు ప్రభు దగ్గర మనం అడుగుతాం, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరిచేవాడే, కానీ ఏది అడగాలో, ఏ సమయంలో దేవుడు ఎవరికి ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. ఏ సమయంలో ఓ సర్టన్ టైం వచ్చినప్పుడు దేవుడు ప్రతిదీ అవసరతలు, అక్కర్లన్నీ కూడా పరిపూర్ణంగా తీర్చుదురుగాక. కానీ బలవంతాన ప్రభు దగ్గర కొన్నిసార్లు అడిగినప్పుడు వాటి ద్వారా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అందుకే వాక్యం చెప్తుంది, దైవ చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా కూడా నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతల గ్రంథం 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అని వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవాన్ని దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారము ద్వారా అనుగ్రహించుచూ ఉన్నారు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవం వస్తుందంటే, ఇప్పుడు ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలే లేకపోతే దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. నేరాలు ఘోరాలు ఎక్కువైపోతాయి. కనుకనే పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలను ఇంకా 300కు పైగా చట్టాలని కూడా ఇచ్చాడు. అవే బైబిల్లో రాశారు. ఇప్పుడు ఆ చట్టాలని ఈ రోజుల్లో మార్చేస్తున్నారు అనుకోండి, మనిషికి అనుకూలంగా ఉండేటట్లుగా చట్టాలని మార్చేస్తున్నారు ఒక్కొక్కటి. మరి అసలు చట్టాలే లేకపోతే నేరాలు ఘోరాలు ఎక్కువైపోతాయి. కాబట్టి మోషేతో దేవుడు అంటాడు, ఇదిగో నీవు సీనాయి కొండ మీదకి ఎక్కిరా, నేను అక్కడ నీకు ఆజ్ఞలు గల 2 రాతి పలకల మీద రాసిన ఆజ్ఞలు గల ఆ 2 రాతి పలకలు నీ చేతికి ఇస్తాను. వాటిని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు బోధించు అన్నప్పుడు, వాటిని తీసుకొచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరి గుండెల్లో భయం పుట్టుకున్నది. దొంగతనం చేస్తే పలాని శిక్ష, వ్యభిచారం చేస్తే పలాని శిక్ష, పరుల సొమ్ము దేన్ని
ఆశించకూడదు, ఆశిస్తే ఇంకో శిక్ష. ఇలా చట్టాలు ఎప్పుడైతే ఆజ్ఞలు వచ్చాయో మనిషికి భయం కలిగింది. ఎవరైతే భయపడి పాపం చేయకుండా ఉంటారో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అయితే పాపం చేసిన వాళ్ళకి శిక్ష కలుగుతూ వచ్చింది. వాక్యం చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. మనిషికి అపాయం ఎప్పుడు కలుగుతుంది? నేరం చేసినప్పుడే. మనిషికి ఎప్పుడు శిక్ష పడుతుంది? పాపం చేసినప్పుడే. అయితే అపాయం కలగకుండా క్షేమంగా ఉండాలి అంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడి కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైంది. మరి ఈ భయము అనేది దేవుని మాటలు విన్నప్పుడే కలుగుతుందండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథంలోనే ఇంకొక మాట 20వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన యెడల ఆహారము తిని తృప్తి పొందుదువు. ఒకటి భౌతికమైన ఆహారము ఉంది, ఆత్మ సంబంధమైన ఆహారము ఉంది. ఇక్కడ వ్రాయబడ్డ మాట ఏంటంటే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన యెడల ఆహారము తిని తృప్తి పొందుదువు. మేల్కోడు, ఉదయాన్నే లేచి మేల్కొని పనులకు వెళ్తారు, కష్టపడి మళ్ళీ సంపాదించుకొని వస్తారు. అదే లేమి లేకపోతే దరిద్రత అనేది మనిషి జీవితంలో ఎందుకు వస్తుందంటే కష్టపడనప్పుడే. కష్టపడాలి. కష్టపడి సంపాదించినప్పుడే కుటుంబాల్లో దరిద్రత, లేమి అనేది ఉండదు. అయితే కష్టపడి సంపాదించినప్పుడు దరిద్రత లేకుండా క్షేమాన్ని అనుభవిస్తారు. ఇక్కడ నీవు మేల్కొని ఉండిన యెడల ఆహారం తిని తృప్తి పొందుదువు. నిద్రపోతే దరిద్రత అంటే ఈ కొంతమంది గమనిస్తూ ఉన్నట్లయితే కొందరు ఆడపిల్లలు కూడా 9-10 గంటల వరకు నిద్రపోతూనే ఉంటారు. 9-10 గంటల వరకు. ఒక ఇంటికి విజిటింగ్ వెళ్తే అప్పుడే అమ్మాయి లేచి పాస్మా కాని వచ్చింది, ప్రైజ్లా పాస్టర్ గారు అని అంటుంది. అమ్మ పోయి మకం కడుక్కొని రాపో అని. మరి అలాంటి కుటుంబాల్లో దరిద్రత ఉండదా? అప్పులు ఎక్కువయ్యాన్నయ్యా, ప్రార్థన చేయన్నయ్యా, మరి గాడిదలాగా ఉన్నారు కదా, ఇద్దరిని పనికి పంపించవచ్చు కదా అంటే వెళ్ళట్లేదు అన్నయ్య. మరి వెళ్ళకపోతే దరిద్రత. ఒక 18 years 20 years వచ్చింది అనుకోండి, పిల్లల్ని ఖాళీగా ఉంచకూడదు, ఏదో ఒక పని మీదకి పంపిస్తూనే ఉండాలి. పంపించకపోతే ఇంట్లో కూర్చున్నారు అనుకో, సెల్ ఫోన్ నొక్కుంటూ దురాభిమాన పాపంలో పడిపోతారు. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చోవాలి. అందుకే అమెరికా ప్రాంతాల్లో గమనిస్తే సోమరులుగా ఎవరిని ఉంచరండి. ఆ మధ్య మొన్నటి రోజు పోయిన నెలలో ఒక సహోదరు అమెరికాకు వెళ్తున్నానయ్యా, అన్నయ్య ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేశాను. వాళ్ళ బంధువులు ఉన్నారు, ఆమెకి 2 పిల్లలు. అక్కడ ఎట్టుంటుందమ్మా పరిస్థితి అంటే, అన్నయ్య వెళ్ళిపోతే అక్కడ ఇక పనులు. వాళ్ళ అన్నకి పెద్ద షాప్ ఉంది, షాపింగ్ మాల్ ఉంది. వాళ్ళు 10 మందిని తీసుకెళ్ళి అక్కడ పనిలో పెట్టారు. ఈమె కూడా వెళ్ళిపోయింది, భర్త లేడు కాబట్టి ఈమె కూడా వెళ్ళిపోయి, మా అన్న దగ్గరే నేను ఉంటానన్న, 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసావు. అక్కడ ఎలా ఉంటుందంటే ఇంత రెస్ట్ అనేది ఉండదు అన్నయ్య. ఉదయాన్నే లేగాలి, వెంటనే ఫ్రెష్ అప్ అవ్వాలి, ప్రార్థన చేసుకొని ఇక ఉదయం పనికి వెళ్తే రాత్రి 8 గంటల వరకు, ఇక మరలా కాసేపు రెస్ట్ తీసుకొని తెల్లవారిది మరలా పని. సోమరులుగా ఉండే ప్రసక్తే లేదన్నయ్య అని అంట. మరి ఇండియాలో ఏంటంటే సోమరితనం. అందుకే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేలుకొని ఉండేలా ఆహారం తిని తృప్తి పొందుదువు. మనిషి ఆహారం తిని తృప్తిగా ఉండి ఆరోగ్యకరంగా కుటుంబంలో అప్పులు సమస్యలు లేకుండా ఉండాలి అంటే సోమరితనం లేకుండా కష్టపడే మనసు. గ్రామాల్లో గమనించినప్పుడు చాలామంది అలా ఉదయాన్నే లేచి కష్టపడి సంపాదించుకొని కుటుంబంలో దరిద్రత లేకుండా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరొక వైపు మేల్కొని ఉండిన యెడల ఆహారం తిని తృప్తి పొందుదువు. ఆత్మకు తృప్తి.
ఆహారం అంటే ఒకటి భౌతికమైన ఆహారం ఉంది, రెండవది వాక్యం అనే ఆహారం ఉన్నది. వాక్యం అనే ఆహారము దేవుని ప్రజలు భుజించినప్పుడు, వాళ్ళు భుజించడం అంటే ఒక్కొక్క పేజీ చించి నమిలి మింగడం కాదు. భుజించడం అంటే ఇప్పుడు వాక్యాన్ని వింటూ ఉన్నారు, వీటిని హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా జీవిస్తూ నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క భయములో మనము మన పిల్లలు ఎదగటానికి దేవుడు సహాయం దయచేదురుగాక. దేవుని యొక్క భయములు ఎదగటానికి వాక్యాలు అవసరం. ఇవి వినటానికి మనకు మంచి మనసు కావాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వాక్యంలో, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు, శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచూ ఉన్నాడు. వినటానికి బుద్ధి కావాలి, వినటానికి ఆసక్తి కావాలి. కొన్ని చోట్ల మందిరాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, కొందరు సెల్ ఫోన్ చూసుకుంటారు, కొందరు ఏదో అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ లాగా బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రేమ వర్లరా, దేవుని యొక్క సన్నిధి అన్నప్పుడు అక్కడ వినే బుద్ధి మనకు కావాలి. తద్వారా ఏం కలుగుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవాన్ని మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యంలో కూడా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు అని రాయబడి ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు, నీతి అంటే దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ అనుభవిస్తున్న సమయంలో, బాప్తిసం తీసుకుంటున్న సమయంలో యోహాను గారితో అంటారు, నీతి ఆవతిలాగు జరగనిమ్ము. అంటే దేవుని యొక్క లేఖనాలు, వాక్యాలు ఇలా నెరవేర్చబడాలి, కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వు అని చెప్పి యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకున్నారు. నీతి దేవుని యొక్క వాక్యాల ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవాన్ని మనం నేర్చుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు చూడండి. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆహారము నీళ్లు మనిషి భుజిస్తాడు, త్రాగుతాడు. సమరయ స్త్రీతో యేసుప్రభు అంటున్నారు, ఆమె చీకటిలో ఉన్నది ఆమె జీవితం, ఆమె వెలుగులోనికి వచ్చిన నిమిత్తమై, అమ్మా నీవిచ్చే నీళ్లు త్రాగితే మరలా దప్పికేస్తాయి, ఇదిగో నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును. ఇదిగో నేను చెప్పే మాటలు నీవు వింటే నీ బ్రతుకు మార్చబడుతుంది, నీవు భయం భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి జీవిస్తావు అని క్రీస్తు ఆమెకు నీతిగల సువార్తను ప్రకటించినప్పుడు, ఆ సమరయ స్త్రీ వెళ్ళిపోయి నాతో మాట్లాడిన ఆయనను మీరు చూడడానికి మీరు రండి అని చెప్పి ఊర్లో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి, వాళ్ళు కూడా ప్రభు మాటలు విని వాళ్ళ జీవితాలు ఉంటున్న చీకటి బ్రతుకును మార్చుకొని వెలుగులో నడిపించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమను వర్లారా, ఫియర్ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క మాటలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఈ రాత్రి ప్రార్థన ద్వారా దేవుని యొక్క మాటలు విన్నారు, చర్చికి వచ్చినప్పుడు మాటలు, దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. ఇలా ఈ వాక్యాలు వినే కొలది జీవ సాధనము, అంటే జీవములు ఎదిగేటట్లుగా ఈ వాక్యాలు ఆహారముగా దేవుడు మనకు సహాయం చేస్తాయి, పరలోక పట్టణానికి చేరుస్తాయి ఈ మాటలు. హెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వాక్యంలో, అందుకే దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని యొక్క మాటలు వినటానికి, ప్రార్థనలు ఉండటానికి ఎవరైతే ఇష్టపడుతుంటారో అట్టి వారికిచ్చే ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే 34వ అధ్యాయం 14వ వాక్యంలో, నేను మంచి మేతగల చోట వాటిని మేపుదును. మంచి మేతగల చోట, ఇదిగో ఈ హోస్టల్ మినిస్ట్రీ, ఈ పరిచర్య సంఘంలో ఉంటున్న వాళ్ళకి మంచి మేతగల చోట ఇదిగో మీరు నాటబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి బ్రతకటానికి పశువులు కూడా మేతలు ఉన్నాయి, మరి అంతరంగ పురుషుడు బలపరచబడటానికి ఇక్కడ రాయబడి ఉన్నది, నేను మంచి మేతగల చోట వాటిని మేపదను. కాబట్టి ఈ హొసన్న మినిస్ట్రీ యొక్క సహవాసములు, పరిచర్లో దేవుని ప్రజలైన మీరు కొనసాగుతూ ఉన్నారు. సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి
ఇలా కూడికలు ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క వాక్యాలు ప్రకటించబడాలి, పరలోక రాజ్యానికి సిద్ధపడాలి, మేము మా పిల్లలు ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్న ఈ ఈ అనుభవాన్ని బట్టి దేవుడు ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి నా దేవుడు మెండుగా దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఆనందమే